జీసస్ జీసస్ అంటూ మిమ్మల్ని రోజు ఎంతోమంది మొక్కుతారే, వాళ్ళల్లో నేను ఒకరిని. మీకు మాత్రం అందరినీ సమానంగా చూడడం చేత కాదే. కనీసం ఎవడి కష్టానికి తగిన ప్రతిఫలం వాడికైనా ఇచ్చుండాల్సింది. నా జీవితంలో రోజులు గడిచే కొద్దీ ఒక్కరోజైనా నా జీవితాన్ని మారుస్తుందా అంటే అసలు ఛాన్సే లేదు. బయట మాయ మాటలు చెప్తున్నాడు, మేడలు కడుతున్నాడు. నిజాయితీగా బతకాలనుకునే మాకు ఎందుకయ్యా ఈ కష్టాలు? ఇలాంటి జీవితాన్ని గడపమని రాసే బదులు పురిట్లోనే చచ్చిపోవాలని రాసి ఉండాల్సింది. ఇంత దరిద్రాన్ని అనుభవిస్తా కూడా ఎందుకు బతుకున్నానో తెలుసా? మా అమ్మ చెల్లి కోసం. నిన్ను ఎదిరించి చావలేక్క. మిమ్మల్ని అడిగే సిచ్యువేషన్ నుంచి అరిచే సిచ్యువేషన్ తెచ్చుకున్నా. ఇంక సహనం లేదు. ప్లీజ్ ప్లీజ్. అస్తమానం నీకే దెబ్బలెందుకు తగులుతున్నాయిరా? దెబ్బ కొట్టే లోపల దెబ్బ పడిపోతుంటే నేనేం చేయను మా. ఎప్పుడు దెబ్బలు తింటావేనా? నువ్వెవరిని తిరిగి కొట్టలేవా? దట్స్ మై లైఫ్. ఏంటి పొద్దున్నే ఇది ఒక టార్చర్. నీళ్ళు నీళ్ళు రట్లేదు పా. ట్యాంకులో వాటర్ అయిపోయినట్టుంది. హే ప్రియా, ప్రియా ప్రియా. రే, నా కాలేజ్ టైం అవుతుందిరా. వీడెప్పుడు ఇలా చేస్తాడు. ఏ తొందర బయటికి రా, తొందర బయటికి రా అన్నయ్య. ప్రియా, లోపల నీళ్ళు రావట్లేదు, తెచ్చుకోపో. నీ జాబ్ నేను చూడలేను తమ్ముడు. ఏం చూసినా నువ్వు సెలెక్ట్ అవ్వట్లేదు అసలు. ఇంకెందుకు నేను రిఫర్ చేసి జోక్ రావడం తప్ప. అన్నా అలా అనకండి అన్నా. నా సిచ్యువేషన్ మీకు తెలుసు కూడా, మీరు అలా అంటే ఎలా అన్నా? నీ సిచ్యువేషన్ నాకు తెలుసు తమ్ముడు, కానీ నీకు జాబ్ మాట్లాడితే ఏమవుతావు కూడా నాకు తెలుసు. అన్నా ప్రతిసారి ఒకటేలా అవ్వదు కదన్నా. అదేరా నాకు అర్థం కావట్లేదు. నీ విషయంలో ప్రతిసారి అలానే అవుతుంది. అన్నా ప్లీజ్ అన్నా, నాకు మీరు తప్ప హెల్ప్ చేసే వాళ్ళు ఎవరున్నారన్నా? అరే నువ్వు విసిగించు, నీ పని చూసుకోరా. అన్నా కొంచెం అర్థం చేసుకోండి అన్నా. నీ గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాక మాట్లాడుతున్నారా? అన్నా అన్నా సతీష్ అన్న. అరే నువ్వు నా వెనకాల రాకరా, చూసేటోళ్ళు అప్పించినావు అనుకుంటారు. అన్నా 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 సరే లాస్ట్గా ఒకసారి ట్రై చేస్తా, అయినా అవ్వకపోతే నీ కర్మ. ఊకే విసిగించకండి, నేనే కాల్ చేస్తా. తీసుకో అన్నయ్య. అది కాలేజ్లో చాలా ఇబ్బందిగా ఉందిరా. వాళ్ళు ఎవరో చెప్పు, రేపు వచ్చి మీ ప్రిన్సిపల్తో మాట్లాడతా. అన్నయ్య నేను మాట్లాడుతున్న కాలేజ్ ఫీజు గురించి.
ఇప్పటికే లేట్ అయింది అన్నయ్య. రోజు ఏదో సమాధానం చెప్పడం చాలా కష్టంగా ఉంది. 2 days లో పే చేసేద్దాం ప్రియా. 2 days లో పే చేసేద్దాం ప్రియా. 2 days లో పే చేద్దాం. 2 days లో పే చేసేద్దాం ప్రియా. ఇలా చాలా 2 days అయిపోయాయని మా ప్రిన్సిపల్ అంటున్నాడు. ఇదే లాస్ట్ టైం అని చెప్పు. 2 days లో ఖచ్చితంగా పే చేసేద్దాం. ఈసారి కట్టకుంటే ఇంక నేను కాలేజ్ కూడా వెళ్ళనన్నయ్య. ఇదే లాస్ట్ అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? కోపంగా మాట్లాడితే అన్నీ సాల్వ్ అయిపోతాయా? నాకంటూ ఎవరున్నారు ప్రియా? ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఈ విషయం అమ్మకు తెలిస్తే ఎంత బాధపడుతుంది? నీ కాలేజ్ ఆగిపోయే వరకు నేను తెస్తానా? మీ ప్రిన్సిపల్తో చెప్పు, 2 రోజుల్లో నీ కాలేజ్ ఫీజు మొత్తం కట్టేస్తాను. ఇదే లాస్ట్ 2 days. ఇందులో మళ్ళీ ఇంకో 2 days ఉండవు. ఏంటి ఒక్క జాబ్ కూడా కనిపించట్లేదు? ఏంట్రా ఇంకా పడుకోలేదా? పనుకుంటామా? ఏంటి మా నీరసంగా ఉన్నావు? టాబ్లెట్స్ వేసుకున్నావా? లేదురా. ఎందుకు మా ఇలా చేస్తావు? డాక్టర్ చెప్పాడు కదా టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలని. మందులు అయిపోయాయిరా. అది చెప్దామని ఇక్కడొచ్చి కూర్చున్నా. రేపు మందులు తెస్తావారా? ముందు చెప్పాలి కదమ్మా. ఇలా అయిపోయాక చెప్తే ఎలా? అయినా డాక్టర్ చెప్పాడు కదమ్మా మెడిసిన్స్ అసలు ఆపకూడదని. సరే, రేపు తప్పకుండా తీసుకొని వస్తానమ్మా. నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదురా. రేపు నేను కూడా లేకపోతే. ఏం మాటలు మావి? అయినా ఇంట్లో పెద్ద తలకే లేకపోతే ఎద్దు తలకే అయినా పెట్టాలంటారు కదమ్మా. మమ్మల్ని పశువులకు వదిలేసి నువ్వెక్కడికి వెళ్తావమ్మా? నమస్తే అన్నా. ఏ జానీ, ఏంది నీ సంగతి? అన్నా, కొంచెం ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, డబ్బులు కావాలన్నా. నీకు ఏం చూసి డబ్బులు ఇవ్వాలా? నేను జాబ్ లేదు, ఆస్తి లేదు, ఉన్న ఇల్లు కూడా బ్యాంక్లో పెట్టావు. పోనీ నీకు ఉద్యోగం ఉన్నా వడ్డీ దంగచ్చని ఇచ్చేవాడిని. ఇప్పుడు నీకు డబ్బులు ఇచ్చి నేను దంగ పెట్టుకోవాలా? అన్నా, వడ్డీ ఆపకుండా కట్టేస్తానన్నా. మాటలో పిట్టల దొరలు కూడా చెప్తారు, నువ్వు చెప్పుకో. అన్నా, ఇంట్లో పరిస్థితులైనా అర్థం చేసుకోండి అన్నా. ఊరికే సాగు కొడుతున్నావు పొద్దున్న నుంచి. అన్నా, ఈ ఒక్కసారి హెల్ప్ చేయన్నా. ఓసారి ఇలా అనే నా దగ్గర అంత అప్పు తీసుకున్నా చెప్పరా? అన్నా, మీకు దండం పెడతా అన్నా, మీ కాళ్ళైనా పట్టుకో. పట్టుకోకు, నేనేం మదర్ చేసే కొడుకును కాదా. ఇప్పటికే నీకు చాలా అప్పు ఇచ్చా, ఇంక ఛాన్స్ లేదా? ఇంకా నయ్యం, నీ చొక్కా పట్టుకుని డబ్బులు అడగలేదు, సంతోషించు. అన్న, ఈ ఒక్కసారి అన్నా ప్లీజ్ అన్నా. ఏ అట్లవా అని ఇక్కడ తోసేండి రా. వద్దులే బ్రో, నేనే వెళ్తా. TG13 B866. మన కారు పక్కనే ఉన్నాను రా, వేరే హౌస్ ఎదురుగా. అయినా మీరు దాగి నన్ను డ్రైవింగ్కి రమ్మండం ఏంట్రా చండాలంగా? అక్కడే ఉండు, వచ్చేస్తున్నా. సరేరా, వెయిట్ చేస్తున్నాను బయట. హాయ్. ఈ రోజు నీ అదృష్టం తిరిగినట్టుందిరా జానీ. నాకు కొడక సైగ చేస్తున్నావేంట్రా? అమ్మాయి ఒంటరిగా ఉంది, ఏమైనా చేయొచ్చు అనుకున్నావా? అంత లేదండి, నేనేదో క్యాజువల్గా కొట్టే ఎమర్జెన్సీలకు పోతావు. నీలాంటి బొక్కలు వేయాలి, అప్పుడే అమ్మాయిలకి సేఫ్. అయ్యో తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. నేనేం కావాలని చేయలేదు, నువ్వేదో సైకిల్ చేసావు, నేనేదో చేశాను. అంటే నాతో తప్పు చేసినట్టు కూడా ఫీల్ అవుతున్నావా? అమ్మా తల్లి, క్షమించు. నేను కావాలని నేను చూడలేదు, అనుకోకుండా చూశాను. నువ్వు రియాక్ట్ అయ్యో, నేను రియాక్ట్ అయ్యాను, అంతే. ఏదో కవర్ చేసావు నీ. మచ్చా వస్తున్నా. ఫుల్ తాగేస్తుంది ఇది.
నడక చూడు. ఇదంతా ఈయన కొడుకుల వల్ల. రే ఎక్కడ్రా? వస్తున్నాను. దరిద్రంలో ప్రశాంతంగా కాటరేసి నిద్రపోతే సెట్. రేపు మందులు తెస్తావారా? ఈసారి కట్టుకుంటే ఇంక నేను కాలేజ్ కూడా వెళ్ళనన్నయ్య. నీ జాబ్ నేను చూడలేను తమ్ముడు. ఏం చూసినా నువ్వు సెలెక్ట్ అవ్వట్లేదు అసలు. ఇంకెందుకు నేను రిఫర్ చేసి జోక్ రావడం తప్ప. నెక్స్ట్ ఈఎంఐ కట్టకపోతే నీ ఇల్లు వేలానికి వెళ్ళిద్ది, అది గుర్తుపెట్టుకో. ఎందుక లాస్ట్ టైం తీసుకుని పేమెంటే టైం కట్టలేదు, అందుకే తీశారు. అయినా జీవితంలో సంతోషమే లేకుండా పోతుంది. వెళ్ళొస్తాను ఫాదర్. నా చెప్పులు కూడా నీకు ప్రేయర్ చేసిన ప్రతిసారి నా ప్రాణాన్ని తీస్తున్నావు కదయ్యా. తప్పుడు రాతని రాసావు, తప్పుడు కొడుకుని కూడా చేయి. హలో సార్, మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయింది. రేపు మీకు ఇంటర్వ్యూ ఉంది. ఏంటి సార్? యువర్ జర్నీ రైట్? ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ టెక్ సొల్యూషన్స్. మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయింది. రేపు మార్నింగ్ 11 కి ఇంటర్వ్యూ ఉంది. షార్ప్గా వచ్చేయండి. జీసస్. సరేమా, ఇంటర్వ్యూకి వెళ్ళేసి వస్తా. రే కొంచెం ఆగరా, టిఫిన్ చేసి వెళ్దు గాని. టైం లేదుమా, ఇప్పటికే లేట్ అయింది. సరేరా, జాగ్రత్త మరి. సరేమా. ఈ బస్సు ఒకటి ఈరోజే టైంకి రావట్లేదు. టైం అయిపోతుంది. అన్నా, లేట్ అవుతుంది. లిఫ్ట్ అనా? ఆటో ఆటో అన్నా, మాదాపూర్ రోడ్ నెంబర్ 69 అన్నా, కొంచెం ఫాస్ట్గా పదండి అన్నా. సరే అన్నా. అన్నా నాకు కొంచెం ఫాస్ట్ అన్నా. వెళ్తున్నా అన్నా.
అన్న ఎందుకన్నా ఆపేరు ఆటో? ఏమో అన్న ఆగిపోయింది. అన్నా ఇదిగోనా. ఆల్ ది బెస్ట్ అన్నా. థ్యాంక్స్ అన్నా. అన్నా ఇక్కడ ఇంటర్వ్యూ టైం అయిపోయింది బాబు. ఏమైంది సార్? నా పేరు జానీ సార్. ఇంటర్వ్యూ టైం అయిపోయింది అంటున్నారు సార్. నాకు ఈ ఇంటర్వ్యూ చాలా ఇంపార్టెంట్ సార్. అవునమ్మా, ఆల్రెడీ 10 నిమిషాలు లేట్గా వచ్చావు. సార్ ఒకసారి నా రెజ్యూమ్ చూడండి. రెజ్యూమ్ మనల్ని పరిచయం మాత్రమే చేస్తాం జానీ, కానీ మన టైం మాత్రమే మన టైంని మారుస్తుంది. నీ టైం అయిపోయింది, ఇక వెళ్ళు. సార్ అలా కాదు సార్, ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి సార్. జాబ్ అందరికీ అవసరమే జానీ, కానీ అందరికీ అవకాశం ఉండదు. సార్ అలా అనకండి సార్. సార్ ప్లీజ్ సార్, నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ సార్. సార్ ఒక్క ఛాన్స్. నేననే మాటలు నీ నెక్స్ట్ అటెంప్ట్కి ఉపయోగపడేలా చూసుకో. అడుక్కుంటే అన్నం దొరుకుద్దేమో కానీ ఉద్యోగం దొరకదు జానీ. లే, నేను కూడా చాలా ఇంటర్వ్యూలు ఫెయిల్ అయ్యే ఇక్కడ నిలబడ్డా జానీ. ఈరోజు నీ టైం కాదనుకో, నీ టైం వచ్చే వరకు ప్రయత్నించు. అన్ని సమస్యలు నీ మీద పెట్టి వెళ్ళిపోతున్నానని నన్ను తిట్టుకోకురా. ఇంకో జన్ముంటే నీ కొడుగ్గా పుట్టి నీ రుణం తీర్చుకుంటాను. అమ్మ చెల్లి జాగ్రత్త. నీ మీద నాకు నమ్మకం ఉంది. వాళ్ళను నాకంటే బాగా చూసుకుంటామని. నన్ను క్షమించరా. రే, ఇంటర్వ్యూ ఏమైందిరా? అది పోస్ట్ పోన్ అయింది మా. సర్లేరా, బాధపడకు, అది నీకే వస్తుందిలే. సరేమా. రే, కొంచెం మందులు తీసుకురారా. నీరసంతో కూర్చుంటే లెగలేకపోతున్నాను, లేస్తే కూర్చోలేకపోతున్నాను రా. తల కూడా బాగా తిరుగుతుందిరా. రే మా, ఇప్పుడే వెళ్ళి తీసుకొని వస్తానమ్మా. అంతవరకు కాసేపు నువ్వు రెస్ట్ తీసుకో. మాస్టర్. ఏమ్మా జానీ, ఇలా వచ్చావేంటి? అది అమ్మకు అసలు ఆరోగ్యం బాగాలేదు. మెడిసిన్స్ కోసం కొంచెం. అయ్యో, ఫోన్పే నుండి ఒక్కసారి హాయ్ పెట్టి బాబు. సెండ్ చేశాను మాస్టర్ గారు. వచ్చింది, అమౌంట్ వచ్చింది. ఒకసారి చూడవా? వచ్చే మాస్టర్ గారు. చాలా థ్యాంక్స్ మాస్టర్ గారు. సర్లేమ్మా, అయినా హెల్త్ ఇష్యూని అశ్రద్ధ చేయొద్దు. నీకంటూ తోడుగా ఉండేది ఆవిడ కొత్తే కదా. మీ అమ్మ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అటువంటి బాధ్యత పెద్ద కొడుకుగా నీదే కదా. ఆ విషయంలో అశ్రద్ధ చేయొద్దు. సమస్య పీకల దాకా వచ్చేదాకా చూడకుండా మరీ ఇబ్బంది అయితే నాకు ఒక్కసారి మాట చెప్పమ్మా. ఎంతైనా మీ నాన్న నేను స్నేహితులు అయ్యా. థ్యాంక్స్ మాస్టర్. సర్లే, నువ్వు వెళ్ళి మీ అమ్మకి మందులవి ఏర్పాటు చేసుకో. సరే మాస్టర్. థ్యాంక్స్ మాస్టర్, వెళ్ళేసి వస్తాను. మాస్టర్ గారి దయతో అమ్మకి మెడిసిన్స్ తీసుకున్నా. ఈ రోజుకి హ్యాపీ. అలానే మాస్టర్ని చెల్లి ఫీజు గురించి, లోన్ గురించి కూడా డబ్బులు అడిగితే బాగుండేదేమో.
అయినా ఎందుకులే, అమ్మ మెడిసిన్ కోసం డబ్బులు అడగడానికే చాలా ఇబ్బంది పడ్డా. తీర్చలేని అప్పు చేసి తెలిసిన వాళ్ళ దగ్గర మాట పడ్డం కన్నా బయట ఇవ్వాల్సిన వాడికి సర్ది చెప్పుకోవడమే బెటరు. నీ అబ్బా దొంగ నా కొడుక, చచ్చావురా నా చేతిలో. ఎనీవన్ హెల్ప్, వాడు నా బ్యాగ్ తీసుకెళ్ళిపోతున్నాడు. ఆగరా. థ్యాంక్స్ మచ్చా, పట్టుకోకపోయినా ఆపగలిగావు, చాలా థ్యాంక్స్. మామూలుగా థ్యాంక్స్ చెప్పడం నచ్చదు, కానీ ఈ బ్యాగ్ ఇంపార్టెంట్ కాకపోయినా బ్యాగ్లో థింగ్స్ ఇంపార్టెంట్. ఆ రోజు మిమ్మల్ని ఆ ఉద్దేశంతో నేను చూడలేదండి. ఓ నువ్వేనా అది? సారీ మచ్చా, ఆ రోజు నేను తాగేసున్నా. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ బలవంతం వల్ల కొంచెం ఎక్కువ తాగా, ఆ తర్వాత బాగుందని ఇంకా ఎక్కువ తాగా, అందుకే కొట్టుంటా. మనసులో ఏం పెట్టుకోకు, ఇప్పటి నుంచి బెస్టీస్గా ఉందాం, కుదిరినప్పుడు చిల్ అవుదాం. ఏమంటావు? అవుదాం. జెస్సీ. జానీ. నంబర్ చెప్పరా. రానా? ఫ్రెండ్ అని రా, మూడు బాగాలేకపోతే కలవమని అడగాలి కదా. సరే, 8639. మెసేజ్ చేసా, నంబర్ సేవ్ చేసుకో. బాయ్. బాయ్. మనకి మంచి రోజులు వచ్చినట్టున్నాయిరా జానీ. వీణెక్కడో చూసానే, స్ట్రైక్ అవ్వట్లేదు. వీణ 7th క్లాస్ పూగి కదా. రే సర్లే, నంబర్ ఉందిగా, తర్వాత చూసుకుందాం. జాబ్ టెన్షన్ ఒక్కటి పోతే అంతా సెట్. అనియా, ఫీ రీయింబర్స్మెంట్ గ్రూప్ లిస్ట్ లో మేడంకి చెప్పి నా నేమ్ యాడ్ చేయమని చెప్పాను, మేడం కూడా ఓకే అన్నారు. దేవుడి దయ వల్ల అది ఓకే అయితే మనం ఇంకా ఫీ కట్టాల్సిన అవసరం లేదు. ఇంకోసారి చెప్పు. మనం ఇంకా ఫీ కట్టాల్సిన అవసరం లేదన్నయ్య. ప్రియా, నువ్వు సూపర్ ప్రియా. థ్యాంక్ గాడ్, నాన్న ఇంకా పైనుంచి మన కష్టాన్ని ఫాలో అవుతున్నట్టున్నాడు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ప్రియా. ఫస్ట్ టైం అనుకుంటా లైఫ్లో ఎవరి దగ్గర అప్పు చేయకుండా, శాలరీతో అవసరం లేకుండా ఒక ప్రాబ్లం సాల్వ్ అవబోతుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ప్రియా. అమ్మ చెల్లి ప్రాబ్లం సాల్వ్, మనకి జాబ్ ఒక్కటి వస్తే అంతా సెట్. అన్న సతీష్ అన్న చెప్పండి అన్న. అరే నెక్స్ట్ మండే ఇంటర్వ్యూ ఉంది, ప్రిపేర్గా ఉండు. అన్న థ్యాంక్స్ అన్న. అరే ఇది కూడా మిస్ అయితే నేనైతే ఏం చేయలేనురా. దయచేసి నువ్వు మిస్ కాకు, నేను ఇంటర్వ్యూ మిస్ చేయకు అన్న. ఈసారి ఖచ్చితంగా కొట్టేస్తా అన్న. అరే నువ్వు అంత బలంగా చెప్పకరా, గుండెలో భూకంపం వచ్చేలా ఉంది. ఏంటన్నా మీరు కూడా సరదాగా అనాలేరా, ఏడవకు. చాచా అదేం లేదన్నా. సరేరా, ఆల్ ది బెస్ట్, ఉంటా మరి. ఓకే అన్నా. ఒకవేళ ఇంటర్వ్యూ కూడా మిస్ అయితే అన్నీ లవ్ రీల్సే వస్తున్నాయి. అయినా మనకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుండో. I love you, Johnny. రే ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? హే నేన్రా, నీ 7th క్లాస్ పూకీని. హే జెస్సీ క్రిస్టోఫర్ని రా. ఓ జెస్సీ నువ్వా? అస్సలు గుర్తుపట్టలేకపోయా. ఫస్ట్ నేను కూడా గుర్తుపట్టలేదు, అయినా 7th నుంచి వేరే స్కూల్కి వెళ్ళిపోయావుగా. అవుననుకో.
భలే ఎగ్జైటింగ్గా ఉందిరా, కానీ అంత ఇంట్రెస్టింగ్గా కూడా లేవు. అదే అర్థం కావట్లేదు. నువ్వేం మారలేదు, సేమ్ స్పీడు సేమ్ యాటిట్యూడ్. మన కోసం పక్కన వాళ్ళు మారడం తప్ప మనం ఎవరి కోసం మారం. సరేరా, మళ్ళీ కలుద్దాం. నంబర్ ఉందిగా, కాల్ చేస్తాను. సరే బాయ్. జెస్సీ, ఎవరిని మీట్ అవ్వడానికి ఇక్కడ నన్ను డ్రాప్ చేయమన్నావు? నీకెందుకురా, డ్రాప్ చేసావుగా, మూసుకొని పో. నేను నిన్ను లవ్ చేస్తున్నాగా జెస్సీ. ఎవరా నేను చేయమన్నారు? రే బంటి, నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ మూతి మీద కొడతా. వెళ్ళు. పో జెస్సీ, నువ్వు ఎప్పుడూ ఇంతే. ఇప్పుడు వరకు వచ్చిన వాటిల్లో తీరా కసక్కు ఫిగర్. ఆ నడుం చూసావా? మడతలేదు కానీ మడతడిపోయేలా ఉంది. హలో అన్న, చెప్పండి అన్న. వస్తున్నామన్నా, వెంటనే బయలుదేరిపోతున్నామన్నా. దీన్ని తర్వాత చూడొచ్చు, పదండ్రా. హాయ్ జెస్సీ. ఏంట్రా ఇంత లేట్? బస్సు లేట్ అయింది. బైక్? ఏ బైక్? నీ బైక్. నాకు బైక్ ఎక్కడిది? మరి ముందే బయలుదేరి సావచ్చుగా. కొంచెం అయినా బుర్ర ఉండాలి ఒక అమ్మాయిని వెయిట్ చేపించడానికి. సమాజంలో ఒంటరిగా ఉన్న అమ్మాయిలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో తెలుసా? ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నావు? అరుస్తున్నానా అంటే నా కోపం కనిపించట్లేదా? ఈ మాత్రం దాని కోపం ఎందుకు? మాట్లాడుకు చేసిందంతా చేసి. ఇప్పుడు నేను ఉండాలా వెళ్ళాలా? నువ్వేం వెళ్ళకు, నేనే వెళ్తా. ఈ అమ్మాయిలు దేనికి ఇంప్రెస్ అవుతారో దేనికి కోపడతారో అస్సలు అర్థం కాదు. ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంటర్వ్యూ చేయడం కూడా వేస్ట్ అమ్మా. సారీ, నిన్ను జాబ్లో తీసుకోలేం. ఎక్స్పీరియన్స్ అని పెట్టే వాళ్ళ అందరి సర్టిఫికేట్స్ జెన్యూన్ అంటారా సార్? ఏంటి స్మార్ట్ అనుకుంటున్నావా? అయినా సరే వర్కౌట్ అవ్వదు. ఈ మధ్య అందరూ నీలాగే తయారయ్యారు. ఏలో చూసి వచ్చి నేర్చుకోవడం, ఇక్కడికి వచ్చి ఎక్స్ట్రాలు చేయడం. అంటే మీకు మీరే. నేను ఎక్స్ట్రాలు చేసే సిచ్యువేషన్ నా లైఫ్ నాకు ఎప్పుడు ఇవ్వలేదు సార్. ఉన్న సిచ్యువేషన్ని ఫేస్ చేయడం తప్ప. నీ లైఫ్ గురించి నాకు ఎందుకమ్మా? ఆన్లైన్ వర్క్, పేపర్ వర్క్, ఎక్స్పీరియన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్, ఇంపార్టెంట్. అసలు జాబే చేయనోడికి ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? మరి ఎక్స్పీరియన్స్ లేనోడిని తీసుకుంటే మా కంపెనీకి ఏమొస్తుందమ్మా? ఇలా డిస్కషన్ చేసుకుంటూ పోతే నీకు నాకు ఇద్దరికి టైం వేస్ట్ అవుద్ది. సార్ ఫస్ట్ 1 month శాలరీ లేకుండా పని చేస్తాను సార్. ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్, ప్లీజ్ సార్. ఓహో, అయితే 1 month తర్వాత నేను పీకేసిన కూడా పర్లేదా? సార్ ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. పెట్టకుండా వెళ్ళమ్మా. సక్సెస్ వచ్చిన ప్రతి ఒక్కడిని ఎక్స్పీరియన్స్ అని చెప్పి గెంటేస్తున్నా. కన్ఫామ్గా ఈ జాబ్ నీకే. నువ్వు అమౌంట్ రెడీ చేసుకో అమ్మా. ఇలాంటి ఎదవ పనులు చేస్తూ చెత్త నా కొడుకులందరికీ ఉద్యోగాలు ఇస్తుంటే కంపెనీలు పడిపోకుండా ఎలా ఉంటాయి సార్? నువ్వు అమౌంట్ రెడీ చేసుకో అమ్మా. రెడీ చేసుకొని ఈవినింగ్ వచ్చాయి, ఓకేనా? అన్నయ్య, ఇంటర్వ్యూ ఎలా అయింది? యాజ్ యూజువల్. అమ్మకి చెప్పావా?
అన్నయ్య విషయం ఏంటంటే ఫీ రియంబర్స్మెంట్ వచ్చేలా లేదని మేడం అన్నది. నువ్వు కొంచెం మనీ అరేంజ్ చేస్తే. మండేకి పే చేస్తానని చెప్ప్రియా. అంటే ఇంకో 2 డేస్లో. అన్నయ్య మరీ ఇబ్బందిగా ఉంటే ఇయర్ నేను కాలేజ్ మానేస్తా. డబ్బు కన్నా టైం చాలా విలువైంది ప్రియా. డబ్బు కోసం టైంని వృధా చేయొద్దు. ఈసారి ఫీజు రియంబర్స్మెంట్ ఓకే అయినా అవ్వకున్నా ఫీజు అమౌంట్ నీ చేతిలో ఉంటుంది. సరే అన్నయ్య. నేనున్న సిచ్యువేషన్కి టైం కన్నా డబ్బే ఇంపార్టెంట్. కానీ నేను ఎప్పుడు టైం బాగాలేదనే ఫీల్ అయ్యా, డబ్బు లేదని ఎప్పుడు అనుకోలేదు. టైం బాగుంటే డబ్బేంటి, దానమ్మ ఏదైనా వస్తుంది. మాస్టర్. ఏమా జానీ, రా కూర్చో. ఏమయ్యా, ఒక్క చాయ్ పట్టరమ్మా. పర్లేదు మాస్టర్. పర్లేదయ్యా, తీసుకో. వద్దు వద్దు మాస్టర్, ఏదో కాల్ చేసి అర్జెంటుగా కలవాలని చెప్పారు. ఏం లేదమ్మా, మొన్న అమౌంట్ ఇచ్చాను కదా, ఆ రోజు నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. నాకు కొంచెం బతిమరుపు వచ్చి కొంచెం ఈ పేపర్ మీద సంతకం పెట్టమ్మా. ఒకసారి అమౌంట్ వడ్డీ ఏం రాశానో చూడమ్మా. పర్లేదు మాస్టర్. అయిపోయింది మాస్టర్. ఏమనుకోకు జానీ, డబ్బుల విషయాల్లోనే అందరికీ అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. అవి ఏమీ రాకుండా కొంచెం జాగ్రత్త పడదామని. పర్లేదు మాస్టర్, మీరు నా అవసరానికి హెల్ప్ చేశారు, ఆ మాత్రం గ్యారెంటీ ఇవ్వలేనా? నెల నెల వడ్డీ మాత్రం అడగకుండానే ఇచ్చేసేయి. మళ్ళీ నేను కాల్ చేసి అడగటం ఏం బాగోదు. ఫోన్ చేసే వరకు రానివ్వలేండి మాస్టర్. సరే అమ్మా, వెళ్ళొస్తాను మాస్టర్. మంచిది. రానా కూర్చో. నన్ను క్షమించరా. ఏంటమ్మా నువ్వు కూడా? నా వల్లే కదరా ఇదంతా. మీ నాన్న ఉండి ఉన్నా, నా హెల్త్ బాగున్నా నీకింత భారం ఉండేది కాదు కదరా. భారం అని ఎందుకంటావమ్మా? ఇది మన ఫ్యామిలీ. నాన్న తర్వాత కొడుగ్గా బాధ్యతలన్నీ చూసుకోవాల్సింది నేనే కదమ్మా. ఇందాక ప్రియా చెప్పిందిరా, నువ్వు ఉద్యోగం కోసం పడే బాధలన్నీ తను చెప్పిందిరా. అవేం పర్లేదమ్మా, నేను చూసుకుంటా కదా. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో రోజు మన టైం నేనే మారుస్తానమ్మా. ఇందాక కిరాణా షాప్ దగ్గర మాస్టర్ గారిని చూశానురా. మా నువ్వు ఇవన్నీ ఆలోచించకుమా. అసలే నీకు హెల్త్ బాగాలేదు, ఎందుకమ్మా ఇలా చేస్తావు? నేనున్నాను కదా, తొందరలోనే మన అన్ని సమస్యలు తీరిపోతాయమ్మా. ఇప్పటికే చాలా లేట్ అయిందమ్మా, ఇంకెళ్ళి పనుకోకూడదా? నువ్వు కూడా పనుకోరా. సరేమా. ఈ టైంలో నాన్న ఫోటోతో ఏం చేస్తున్నావురా? అమ్మకు తోడుగా పనుకోపోవే.
లోపలికెళ్ళి మాట్లాడుకుందాం పదా. ఏం అక్కర్లేదు, ఇక్కడే చెప్పు. ఇంత మొండిగా ఉన్నావేంట్రా? నీకు లవర్ లేదు కదా, నిజం చెప్పు. లేదు అయితే ఎక్స్పెక్ట్ చేసాలే. ఇదేనా నువ్వు చెప్పాలనుకుంది? కాదురా బాబు. మరి అదే మొన్న జరిగిన దానికి సారీ చెప్దామని. అయినా నువ్వు రాకముందు అక్కడ ఏం జరిగిందో నీకు తెలీదు, నేను చెప్పలేదనుకో, అందుకే సారీ. ఎప్పుడు ఇంతేనా? ఏదైనా చేసిన తర్వాత ఆలోచిస్తావా? అది కాదురా, ఏదో ఫ్లోలో అనేసాను, సారీ. అయినా నువ్వు నా పూకివి కదా. దా వెళ్దాం. పా. మనసేంటో తెలియక చేశానా నేనా పొరపాటే నిన్న మొన్న, నీ ప్రేమెంతో చూసా ఇప్పుడైనా ఈ అదృష్టం నాపై ఓ వరమేనా. ఓ సంద్రంలా నిలకడగా ఉన్నా నాలో దూకావే ఉరికే నదిలా, నా మది తెరలే తీసేసావే పంచేసి నీ ప్రేమని సరికొత్తగా. జారిందా ఈ నేలకి నీలా, చేరిందా నా చెంతకి నాకే, పంచిందా తన ప్రేమనే నీ పరవశమే. ఇంకెన్ని రోజుల పనిచేసి నీకెందుకు, నేను చూసుకుంటానే. అనవసరంగా జెస్సీ గురించి తప్పుగా అనుకున్నా, మనం అనుకున్నంత చెడ్డదేం కాదు. ఏ జానీ ఎలా రాలా? అన్న అన్న నమస్తే అన్న. సారీ రా తమ్ముడు, ఆ రోజు నువ్వు అమౌంట్ అడిగినప్పుడు ఇవ్వలేకపోయాను. ఆ రోజు నుండి ఏ పని చేసినా సరిగ్గా అవ్వట్లేదు. అయినా కానీ నువ్వు ఎప్పుడైనా అమౌంట్ అడిగినప్పుడు నీకు కాదన్నానా చెప్పు. అలా ఏం లేదన్నా. ఆ రోజు వేరే చిరాకులో ఉన్నారా, అందుకే కోపంగా ప్రవర్తించా, ఏమనుకోకు. అయ్యో అదేం లేదన్నా, చాలాసార్లు హెల్ప్ చేశారు కదా, నేనేం ఫీల్ అవ్వలేదన్నా. అది పాయింటే కానీ ఆ రోజు ఏం అవసరం ఉండి అడిగావు. రే కార్లో డబ్బులు ఉన్నాయి, ఇలా తీసుకురా. రే ఈ డబ్బులు తీసుకుని థ్యాంక్స్ అన్నా. నువ్వు ఏ సమస్యకి అయితే ఇబ్బంది పడ్డావో ఆ సమస్య తీర్చుకో. ఏముంది కానీ తమ్ముడు, ఒకటి చెప్తాను, ఇంకెప్పుడు నన్ను డబ్బులు అడక్కు. దేనికన్నా? ఒకవేళ కావాలంటే ఇచ్చిన పాత బాకీలో ఎంతో కొంత ఇచ్చేసి అప్పుడు తీసుకుంది కానీ, ఓకేనా తమ్ముడు? సరే అన్నా. సరేనా తమ్ముడు, జాగ్రత్తగా వెళ్ళు. సరే అన్నా. ఎలాగోలాగా ఇంటి లోన్ ఈఎంఐ గొడవ పోయింది, ఇంకా మిగిలిన డబ్బులతో చెల్లి ఫీజు కట్టేస్తే బిందాస్. ఈ మంత్లో ఎలా అయినా జాబ్ తెచ్చుకుంటే మాస్టర్కి వడ్డీ కట్టేయచ్చు. బా ఎండకి నడుస్తుంటే దోలు తీరిపోతుంది. బా ఇలాంటప్పుడే బండి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, బైక్ ఈఎంఐ కట్టాలిగా. సర్లేరా జానీ, అప్పుడప్పుడు నడిస్తే ఆరోగ్యానికి మంచిదే. అన్నా సతీష్ అన్న చెప్పండి అన్నా. అరే తమ్ముడు ఎక్కడా? అన్నా నేను మాదాపూర్లో ఉన్నానన్నా. అరే నాకు సడన్గా ట్రాన్స్ఫర్ అయిందిరా వైజాగ్కి. మా తమ్ముడు వచ్చి బైక్ తీసుకెళ్తా అన్నాడు, కానీ వాడేమో రాలేదు.
ప్రస్తుతానికి బైక్ అయితే మీ ఇంటి ముందు పెట్టా, అందాక వాడుకో. వాడొస్తే ఇచ్చేతులే కానీ. నీకేం ప్రాబ్లం లేదుగా? రే వినిపిస్తుందా అన్నా? వినిపిస్తుంది, చెప్పండి అన్నా. నీకేం ప్రాబ్లం లేదుగా? ఏ ప్రాబ్లం లేదన్నా. సరే, కీ అయితే మీ మమ్మీకి ఇచ్చేళ్తున్నా. సరే అన్నా. సరే, ఉంటాను. బండంటే డొక్కు స్కూటీయో ఏదో స్పోర్ట్స్ బైక్. ఇక నుంచి బండ్లో తిరగొచ్చురా జానీ. అన్నయ్య అమ్మా 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 అమ్మ లే అమ్మా. అనియా రా అనియా. అమ్మ వాళ్ళని పంపించేశాను. ఇప్పుడు చెప్పండి డాక్టర్. ఏం ప్రాబ్లం లేదు జానీ. అతిగా ఆలోచించడం వల్ల షుగర్ కొంచెం డౌన్ అయింది. ఆమె టైంకి తిని టైంకి ట్యాబ్లెట్స్ వేసుకుంటే అంతా నార్మలే. దేవుడి దయ వల్ల ఆమె హెడ్లో క్లాట్ అయిన బ్లడ్ కూడా స్లోగా క్యూర్ అవుతుంది. ఆమె ఇలాంటి టైంలో ఇలా చేస్తే స్లోగా బ్లడ్ పంప్ అయ్యే నర్వస్ సిస్టంలో కూడా బ్లడ్ స్టాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా జరిగితే పేషెంట్ కోమాలోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. అయినా ఆమె ఈ సిచ్యువేషన్లో ఏం ఆలోచిస్తుంది? మా గురించే డాక్టర్. అయితే మీరే ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి జానీ. సరే డాక్టర్, ఇంకెళ్తా. అన్న ఒక ఛాయ్ అన్నా. మిస్టర్ రోహిత్ రైట్? ఎస్. ముక్కు మొహం తెలియనోడికి నీ పేరే తెలిసిన ఆలోచించకుండా ఎస్ అన్నావు అంటే చాలా దరిద్రమైన సిచ్యువేషన్లో ఉన్నావు. ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో కూడా స్ట్రగుల్స్తోనే ఉన్నా. హాయ్, ఐఎమ్ జయంత్. జానీ. ఒక చిన్న స్టార్టప్ కంపెనీకి CEO. ఐ హ్యావ్ ఆఫర్ ఫర్ యూ. కెన్ యూ జాయిన్ అస్? ఇంటర్వ్యూ ఎప్పుడో చెప్పండి సార్. ఇంటర్వ్యూ ఆల్రెడీ అయిపోయిందిగా. రేపు జాయినింగ్ లెటర్ వస్తుంది. ఎల్లుండి నుంచి ఆఫీస్కి వచ్చాయి. ఆర్ యూ ఓకే విత్ దట్? సార్ ఇట్స్ మై ప్లెజర్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఈమెయిల్ నోటిఫికేషన్ మనకేమొస్తుంది? ఏంటిది? నాకు జాబ్ వచ్చింది. మా మా నేను జాబ్ కొట్టేశానమ్మా. నాకు తెలుసురా నువ్వు మన టైం మారుస్తావని. ప్రియా, అనియా నాకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది ప్రియా. రేపటి నుంచే జాయినింగ్. అరే సూపర్ అనియా, కంగ్రాట్స్.
మనసే నిన్నే తలచిందిగా గాలి కెరటంలాగా మబ్బు దేశం దాటి తేలుతున్నానంటే నీ వల్లే కదా 7 రంగులున్న రవి కిరణం వెలుగే నీ కళ్ళల్లో ఈ కథ చేస్తా పదా. పదా మా ఫ్రెండ్ ఫ్లాట్కి వెళ్దాం. ఫ్రెండ్ ఫ్లాటా? ఫ్రెండ్స్ ఎవరు లేరు, మనమే చిల్లవుదాం రా. దా మందే ఫ్లాట్. లేడీస్ ఫస్ట్. పెదవుల్లో నవ్వులు దాచేస్తూ మౌనంలో మాట్లాడేస్తూ బయట కనిపిస్తుంది. చూసుకున్న వాళ్ళు పండగ చేసుకుంటారులే. కాలం గడిపేస్తూ దారుల్లో అడుగులు వేస్తూ ప్రేమైగానే ప్రేమనుకుంటే సరి. హలో హలో. ఈ ఫోన్ ఎప్పుడు ఇంతే. జెస్సీ, ఒకసారి నీ మొబైల్ ఇస్తావా? ఏరా అప్పుడే స్టార్ట్ చేసావా? స్టార్ట్ చేయడం ఏంటి? ఫోన్ అడుగుతున్నావు అంటే నా మీద డౌట్ పడుతున్నావనే కదా. నేను అడిగింది జస్ట్ ఒక కాల్ చేసుకోవడానికి. అమ్మ కాల్ చేస్తుంది, టచ్ పని చేసి అవ్వట్లేదు ఈ ఫోన్లో. ఫస్ట్ అలానే అడుగుతారు, ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది అసలైన రచ్చ. సరే ఇవ్వకు, వదిలే. అరే అంత సింపుల్ గా నన్ను తప్పుడు దాన్ని చేస్తావా? ఇప్పుడు నేను ఆ మాటలన్నీ అంటున్నాను. అసలు లిఫ్ట్ లో రొమాన్స్ చేసి ఫ్లాట్ లోకి వచ్చేటప్పటికి అర్థమవుతుంది నీ బుద్ధేంటో. అర్థమైంది కదా, నువ్వు ఉండు, నేను బయటికి. సిగ్గుండాలి అలా ఒక అమ్మాయిని ఒంటరిగా వదిలి వెళ్ళిపోవడానికి. నాకు తెలియక అడుగుతా, అయినా ఎందుకు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ప్రవర్తిస్తుంటావు నువ్వు? నాకు కొంచెం తిక్కుంది. అది అర్థం అవుతానే ఉంది. అవునరా తిక్కే. అయితే ఏంటి? ఫోన్లే పాపం ఎవరు లేని ఫ్లాట్ కి తీసుకొస్తే ఎక్స్ట్రాలు చేస్తున్నావు. పోరా ఇక్కడి నుంచి. అదిగా చేసి రేయ్ బతింలాడాలని మాత్రం చూడకు, కొట్ట బ్యాగ్ బద్దలైపోద్ది. మర్యాదగా బయటికి పోరా. అదేంటి మనల్ని ఎవడు దేకట్లేదు? హాయ్ గైస్, మై నేమ్ ఇస్ జానీ. మన కంపెనీలో కొత్తగా జాయిన్ అయ్యాను. ఏంటి వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ తేడాగా ఉన్నాయి? వీళ్ళ మొక్కల్లో నాకన్నా దరిద్రం ఎక్కువ కనిపిస్తుంది. హాయ్. అందరు లేసారేంటి? అది జేమ్స్ అండ్ క్యాబిన్. పని కోసం జేమ్స్ అని కలవండి.
శాలరీలు 15th వేద్దాం 20th వేద్దాం, నెక్స్ట్ మంత్ వేద్దాంలే. మే కమిన్ సార్. ఫార్మాలిటీస్ అవసరం లేదు, నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు. ఓకే సార్. అది నాతో పని ఉంటేనే. ఇక్కడ పని మాత్రమే ముఖ్యం, ఫార్మాలిటీస్ కాదు. అండర్స్టాండ్? ఎస్ సార్. నౌ కమ్ అండ్ సిట్ డౌన్. జానీ, నీకు జాబ్ అంత ఈజీగా రాలేదు. ఈజీగా వచ్చింది అనుకుంటున్నావా? అవును సార్. యూఆర్ రాంగ్. నువ్వు ఈ జాబ్కి రాకముందర ఎన్నో దగ్గర స్ట్రగుల్ పడ్డావు, అండ్ అప్పుడే నీకు ఈ జాబ్ వచ్చింది. నేను ఇలాగ స్ట్రగుల్స్లో పీక్ కల్లోతో వరకు కూరుకుపోయిన వాళ్ళకే జాబ్ ఇస్తాను, అది ప్రాపర్ వెరిఫికేషన్తో. ఎందుకంటే ఆకలితో ఉన్నోడే నా ఆశయం కోసం పనిచేస్తాడు. ఇక్కడ అల్టిమేట్ ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ ఇది వ్యవసాయ రంగం. మీరు నా కూలీలు, నేను మీ రైతుని. గుడ్డులా కష్టపడితేనే నెల నెల శాలరీ నీ అకౌంట్లో ఉంటుంది, లేదంటే ఇదే గేట్ బయట నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఎస్ సార్. యువర్ అసైన్మెంట్ ఇస్ రెడీ ఆన్ ద డెస్క్. యూ కెన్ స్టార్ట్ ద వర్క్. గో నౌ. ఎస్ సార్. గట్టిగా. ఎస్ సార్. దట్స్ ద స్పిరిట్. యూ కెన్ గో నౌ. హలో హలో, ఎప్పుడు ఇంతే. రే, జాబ్ వచ్చింది కదా, కొత్త ఫోన్ తీసుకొచ్చు కదరా. చూద్దాంలే. ఆ రోజు జరిగిందానికి ఫీల్ అయ్యావా? ఆ రోజు ఫీల్ అయ్యాను, బట్ ఇప్పుడు కాదు. ఆ రోజు లిఫ్ట్ లో జరిగిన దానికి హ్యాపీగా ఫీల్ అవుతా. చంపేస్తాను నిన్ను. ప్రేమతో చంపే. ఏడ్సావులే, ఆ ఫోన్ వల్ల ఇదంతా. దానికి కొంచెం తెక్క. నేనా? జానీ, ఇలా రాయ్యా. మాస్టర్. రా, కూర్చో. బాగున్నావా? బాగున్నాను మాస్టర్, మీరు బాగున్నారా? మీ అమ్మగారు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు మాస్టర్. అంటే ఆ రోజు వడ్డీ గురించి అడిగాను, తప్పుగా ఏమనుకోకు జానీ. అయ్యో, అలా ఏం లేదు మాస్టర్. నాకు అప్పటి నుంచి ఏదోలా ఉందయ్యా. ఇప్పుడు నీతో మాట్లాడాక నా మనసు ప్రశాంతంగా ఉంది. నేనిచ్చిన డబ్బు గురించి కానీ ఆ పనికి వాళ్ళ వడ్డీ గురించి కానీ ఏమీ ఆలోచించకు. సరే మాస్టర్. నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వయ్యా. అలాగే మాస్టర్. అవును, మీ చెల్లెలు బాగా చదువుతోందా? బానే చదువుతుంది మాస్టర్. సరే, అందరూ జాగ్రత్తగా ఉండండి. సరే మాస్టర్. ఏయ్, నాకాయం చంపుతావేంటే? అన్నయ్య, ఏమంటుంది మీ జెస్సీ? కొత్త ఫోన్ కొనుక్కో అంటుంది. ఐఫోనా? ఏయ్, జెస్సీ గురించి అమ్మ దగ్గర చెప్పావంటే తోలు తీస్తా. మేకేమన్నా ఫస్ట్ నుంచి చెప్పావా? పొరపాటున నీ ఫోన్ చూస్తే తెలిసింది. సరే, ఇప్పుడు తెలిసింది కదా. ఆహా, లవరు, జాబు, ఐఫోను. ఐఫోనా? వచ్చే శాలరీలో లోన్లు, ఈఎంఐలు, మాస్టర్ గారికి వడ్డీ ఖర్చులు, ఇంటి ఖర్చులకే సరిపోతున్నాయి. ఇంకెక్కడ ఐఫోనే? దిగులు పడకన్నయ్య, అన్నీ అవుతాయిలే. అంతగా ఐఫోన్ అంటే ఈఎంఐలో తీసుకో. అది కట్టాల్సింది ఎవరు? నేనే కదా. కొంచెమైనా డబ్బులు దాచి మల్లేష్ గారికి చేసిన అప్పు తీర్చాలి ఫస్ట్. జానీ, మా కొంచెం వెళ్ళి పాల ప్యాకెట్లు తీసురా నాన్నా. సరేమా. చీటింగ్ చేస్తే తంతా. బ్రో, B9 అంటే ఎక్కడ బ్రో? B9 ఇదే బ్రో, మాదే. మీ పేరు? జానీ. జానీ అంటే మీరేనా? అవును బ్రో. బ్రో, మల్టీప్లెక్స్లో లేదా ర్యాండమ్ ప్లేస్లో ఏదైనా కూపన్ తీసారా బ్రో? దానివల్ల మీకు ఒకటి గిఫ్ట్ వచ్చింది బ్రో. ఇదిగోండి బ్రో. ఇక్కడ ఒక సైన్ పెట్టండి బ్రో. బ్రో, సైన్ పెట్టండి బ్రో. బ్రో, నాకు ఏ ఐఫోన్ గిఫ్ట్ రాలేదు బ్రో. ఇది నాది కాదు బ్రో. అడ్రస్ మీది, పేరు మీది, గిఫ్ట్ మీదే. ఎక్స్ట్రా చేస్తే నా జాబ్ పోతుంది బ్రో. సైన్ పెట్టండి బ్రో, నేను పోతా. ఇంకా వేరే గిఫ్ట్లు కూడా ఇవ్వాలి.
ఐఫోన్ ఎక్కడదిరా అన్నయ్య? మల్టీప్లెక్స్, కూపన్, గిఫ్ట్, హెల్మెట్ పర్సన్. ఏం మాట్లాడుతున్నారో నువ్వు? ఫస్ట్ బాక్స్ ఇవ్వు, ఇందులో ఐఫోన్ ఉందో చాక్లెట్ ఉందో. అన్నయ్య అరే ఛార్జింగ్ లేదేమోరా? నువ్వు పెట్టు. డబ్బీ ఫోన్ అయి ఉంటదిరా అన్నయ్య. జానీ వెళ్ళావా నానా? లేదు మా, వెళ్తున్నా. వద్దులే, పాలున్నాయి. కొంచెం పవర్ లూజ్ కనెక్షన్ ఉన్నట్టుంది, చూసిరా నాన్న. పవర్ లూజ్. సరేమా. చెప్పులేసుకొని వెళ్ళు, లేదంటే షాక్ కొడుతుంది. సరేమా. కొంపదీసి చెప్పుల వల్ల అన్నయ్య ఇవన్నీ జరుగుతున్నాయా?